మన రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని గతంలో మన పూర్వ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో తిరుపతిలో ఎన్నికల ముందు మనం ఏర్పాటు చేసుకున్నాం. దాని తర్వాత అనేకమైన సందర్భాల్లో మనం అందరం కలవడం జరిగింది. ఈరోజు మరలా రాష్ట్ర కార్యవర్గాన్ని మరలా తిరుపతిలోనే మనం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వారి యొక్క ఆశీర్వచనాలను కోరుతూ ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధి దశగా అవినీతి రహితమైనటువంటి పరిపాలన కోసం, అలానే కుటుంబ పరిపాలన వ్యవస్థని భారతదేశం నుంచి మనం సమూలంగా అనేక రాష్ట్రాల్లో, కేంద్రంలో నెహ్రూ కుటుంబ తరహా పరిపాలనని వాజ్పేయి గారిని ప్రధానమంత్రిగా బ్రహ్మచారిని పెట్టడం, మరలా మోడీ గారిని కుటుంబాన్ని త్యజించినటువంటి పెద్దల్ని భారతదేశానికి ప్రధానమంత్రిగా పెట్టాం. భారతదేశంలో కుటుంబ పరిపాలనని సమూలంగా వ్యతిరేకిస్తూ దానికి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి శక్తిని భారతదేశంలో నిర్మాణం చేసినటువంటి ఏకైక రాజకీయ పార్టీ, జాతీయ భావాలు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ దృష్ట్యా మనం ఈరోజు మరలా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక స్ఫూర్తివంతమైనటువంటి జాతీయవాద బలంతో, స్పిరిట్తో ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం భారతీయ జనతా పార్టీ, జనసేన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి కాంక్ష, వ్యక్తుల్ని ముఖ్యమంత్రులను చేయడం కోసం కాదు. ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రం, వనరులు కలిగినటువంటి రాష్ట్రం, హ్యూమన్ రిసోర్సెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విస్తరించినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ దీనికి ఒక సరైనటువంటి దశ ఉన్నటువంటి నాయకత్వం ఈ మధ్య కాలంలో కొరవడింది. నేను గమనించి మీ అందరు కూడా నేను మీతో దార్శనికులు అనేటువంటి ఆలోచన కానీ మనం గమనించినట్లయితే అతి తక్కువ బడ్జెట్ ఉన్న సమయంలో నీలం సంజీవ్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ అద్భుతంగా నిర్మాణం చేశారు. ఎక్కడా ఏ విధమైనటువంటి చర్చలకి అవకాశం లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఇవాళ కూడా ఆ రెండు ప్రాజెక్టులు బహుముఖమైనటువంటి అభివృద్ధిలో ప్రజానీకానికి అనేక విధాలుగా అభివృద్ధిని ఆ రెండు ప్రాజెక్టుల నుంచి కాంక్షిస్తున్నాం. కానీ దాని తర్వాత వచ్చినటువంటి నాయకత్వ తీరుతెన్నులు కానీ గమనించినట్లయితే అంత బహుళార్థక ప్రాజెక్ట్స్కి ఆంధ్ర రాష్ట్రంలో స్థానం లేనటువంటి పరిస్థితి. కొన్ని ఆలోచనల్ని, ప్రజల్లో అనవసరమైనటువంటి ఆలోచనల్ని, అనవసరమైనటువంటి చర్చల్ని ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణం చేస్తూ అభివృద్ధి లేనటువంటి కోణంలో ఈ రాష్ట్రం పయనిస్తున్న సందర్భంలో మోడీ గారి నాయకత్వంలో, మోడీ గారి పరిపాలనా తీరుతెన్నుల్లో, మోడీ గారు గుజరాత్లో చేసినటువంటి అభివృద్ధి తరహాలో భారతదేశంలో ఈవేళ అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాల్లో ఈ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఆదుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనం ఈ రాష్ట్రంలో అధికారాన్ని ఆశించడం లేదు. అధికారం కోసం మనం గట్టి ప్రయత్నం చేస్తాం. ఈ కార్యవర్గం ద్వారా ఈవేళ ప్రజల్ని నేను విన్నవించుకుంటున్నాను. ఇది ఈ విజయాలు మనం భారతదేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో విజయాలు సాధిస్తున్నాం. ప్రధానమంత్రి గారు ఒకే ఒక అంశాన్ని అనేకమైన సందర్భాల్లో వారు ప్రస్తావిస్తారు.
విజయాలని వినమ్రతతో స్వీకరించాలి. ఈవేళ మనం ఈ యొక్క లక్ష్యాన్ని కూడా వినమ్రతతోటే నేను ప్రజానికాన్ని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో మన యొక్క లక్ష్యాలు, ఈ రాష్ట్రంలో ఈవేళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ మనం గమనించినట్లయితే చాలా సందర్భాల్లో మనం ఈ ప్రభుత్వంతో పోరాటం చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏదైతే హిందుత్వాన్ని మనం అవలంబనగా తీసుకునేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ యొక్క క్యారెక్టర్, కానీ ఈ రాష్ట్రంలో దాని మూలాల్ని కొంత డిస్టర్బ్ చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వెంకటేశ్వర స్వామి యొక్క 5,000 కోట్లు డిపాజిట్లు రిలీజ్ అయితే ఆ డిపాజిట్స్ని ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల్లో చేర్చుకోవాలనేటువంటి ఒక గట్టి ప్రయత్నం చేయడం, దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడం, వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆస్తుల్ని వేలం వెయ్యాలండం, గత ప్రభుత్వాలు కానీ అనేకమైన సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి యొక్క బోర్డుని పూర్తిగా ఒక అన్ఎంప్లాయ్మెంట్ వేదికగా ఆ బోర్డుని మార్చివేయడం, అలానే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఎండోమెంట్ భూములు తీసుకుని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇళ్ల పట్టాల కోసం ఈ భూములు తీసుకునేటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిన్నే రాజంపేట దగ్గర ఒక అంశాన్ని చూడడం జరిగింది. రైల్వే కోడూరుకి 2 కిలోమీటర్ల దగ్గర అక్కడ కూడా పట్టాలు ఇవ్వాలని స్థానికంగా ప్రజలు మనం చెప్తున్నారు. అంటే ఈ ప్రభుత్వానికి ఒక కాన్సెప్ట్ లేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా రాజమండ్రిలో కూడా దగ్గర కొన్ని భూములు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కార్యవర్గం ద్వారా తీవ్రంగా హెచ్చరిస్తుంది. హిందుత్వాన్ని విఘాతం కలిగించి ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో, టీటీడీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ప్రాంతాల్లో ఏదైతే మనం అంతర్వేదిలో రథం దగ్ధమైతే ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ఎవరి మీద ఒక్క కేసు కూడా పెట్టినటువంటి అంశాన్ని మనం గమనిస్తున్నాం. ఈ విధంగా మనం ఈ ప్రభుత్వాన్ని హిందుత్వం జోలికి వస్తే, ధర్మం జోలికి వస్తే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిక ఈ ప్రభుత్వానికి కార్యవర్గం ద్వారా మనం జారీ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా అవినీతి, గత ప్రభుత్వంలో అవినీతి మనం తీవ్రంగా విమర్శించాం, కానీ ఈ ప్రభుత్వంలో కూడా అవినీతికి ద్వారాలన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది, డోర్స్ని ఓపెన్ చేయడం జరిగింది. రాష్ట్ర సమయంలో కూడా అదే విధమైనటువంటి అవినీతి ఒక్క డిఎస్పితో ఎర్రచందనాన్ని తొలగించేటువంటి పరిస్థితి. లెక్కల గురించి విచ్చలవిడిగా చెప్పుకుంటున్నారు. లెక్కల విషయంలో కొంతమంది 500 కోట్లు అంటున్నారు, కొంతమంది 300 కోట్లు అంటున్నారు. నెలకి ఆదాయాన్ని సంవత్సరానికి 5 సంవత్సరాలు లెక్కిస్తే 1000 కోట్లకు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇలాంటి అంశాలు పై స్థాయి నుంచి జరుగుతాయో కింద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఈ ప్రభుత్వానికి పట్టు కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. కింద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇళ్ల స్థలాల్ని కొనుగోలులో రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి జరుగుతుంది. అనేకమైన ప్రాంతాల్లో 7,000 కోట్లు కేటాయించామంటే అందులో సుమారు 3,000 కోట్ల రూపాయలు అవినీతి. రాజమండ్రిలోనే ఒక అంశంలో 150 కోట్ల అవినీతి జరిగింది. ఈ విధంగా అనేకమైన చోట్ల తెనాల్లో కానీ ఆదోన్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్లయితే పట్టాలు ఇస్తామనే పేరుతో ఈ విధమైనటువంటి అవినీతిని మనం గమనిస్తూ ఉన్నాం. అవినీతి విషయంలో ఈ ప్రభుత్వంతో మనం తీవ్రంగా పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని అవినీతి విషయంలో స్థానిక అంశాల ఆధారంగా మండల స్థాయిలోంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని చేసి, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉద్యమాన్ని చేసి
అనేకమైనటువంటి అంశాల్ని ఈడబ్ల్యూఎస్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ మనం గమనించినట్లయితే టీచర్స్కి ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి శాలరీ లేనటువంటి విషయం కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇబ్బంది పడేటువంటి విషయంలో కానీ అదేవిధంగా కన్స్ట్రక్షన్ కార్మికులు 50 లక్షల మంది రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళు పడేటువంటి మనోవేదన విషయంలో కానీ ఈ విధంగా మనం ప్రజా సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమాన్ని మనం రూపకల్పన చేస్తాం. ప్రజా సమస్యల ఆధారంగా మండలంలో మోడీ యొక్క పరిపాలనా తీరుని మండల స్థాయి వరకు కేంద్రం ఇస్తున్నటువంటి సహాయాన్ని ఎల్లవేళలా అధ్యయనం చేస్తూ ఆందోళన చేస్తూ ప్రభుత్వాన్ని రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వాన్ని నిలవేసే విధంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రణాళికను రూపకల్పన చేస్తుంది. మనం రాయలసీమ అలానే ఉత్తరాంధ్ర జిల్లాలు రాష్ట్రంలో ఎల్లవేళలా కొన్ని అంశాల ఆధారంగా చర్చకు తెరలేస్తున్నారు. ప్రజలు ఆ వైపు వెళ్ళే విధంగా ఆలోచన చేసే పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఈవేళ రాయలసీమను కానీ మనం గమనించినట్లయితే ఎన్టీ రామారావు గారు తెలుగు గంగను ప్రవేశపెట్టి దాని ఆలోచన చేసి మెడ్రాస్ దాకా నీళ్ళు ఇచ్చి రాయలసీమకి హంద్రీనివా గాలేరీ నగర్ను ప్రారంభిస్తే అనేక రకాల తుంగభద్ర నీటిని మన రాష్ట్రానికి ఇవ్వవలసినటువంటి 32 టీఎంసీ నీటిని ఇవ్వడంలో సమాంతర కాలువలు తవ్వడంలో ఏ విధంగానూ కూడా శ్రద్ధ లేదు. పోలవరానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతని క్యాపిటల్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యతని రాయలసీమకి ఇవ్వవలసినటువంటి అవసరం లేదా? ఇది మన ఎజెండాలో ఒక అద్భుతమైనటువంటి అంశంగా, ఇది నెంబర్ 1 అంశంగా మనం రాయలసీమకి నికర జలాలు ఇచ్చే విషయంలో కానీ అనేకమైనటువంటి అంశాల్లో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. మనం రెగ్యులర్గా గమనిస్తున్నాం. 1 2 క్యాపిటల్స్ 1 2 ఎత్తు తక్కువ ఎత్తు పెంచుగా, ఎత్తు తక్కువ ఎత్తు కిందక, ఇదే చర్చ. దీని ముందునే తిరుగుద్ది. రాయలసీమ గురించి చర్చ లేదా అండి? ఉత్తరాంధ్ర జిల్లాల గురించి చర్చ లేదా అండి? శ్రీకాకుళం జిల్లాలో విశాఖపట్నం వరకు 190 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతంలో విశాఖపట్నంలో కాకుండా శ్రీకాకుళంలో ఒక పోర్టు కట్టాలనే ఆలోచన లేదండి? చర్చ లేదు వీటి మీద. కేంద్ర ప్రభుత్వం 14 తర్వాత 10 బెర్తలు ఇచ్చింది రాష్ట్రానికి, 10 బెర్తలు ఇచ్చింది ఫిషర్మెన్కి. చంద్రబాబు నాయుడు గారు కట్టలేదు. ఫిషర్మెన్స్ అంతా కూడా ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతున్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికీ 4 బెర్తలు కట్టాలని నిర్ణయించింది. ఇంకా 6 బెర్తలు కట్టాలి. 60% మనం ఈ రాష్ట్రానికి సబ్సిడీ ఇస్తున్నాం, గ్రాంట్ ఇస్తున్నాం. 30% అప్పు నబార్డ్లో తీసుకుంటున్నారు. 10% రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది. మనం గమనిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది 10% పెడుతున్నారు. దీనికి జగనన్న తోడు అంటారు. జగనన్న యొక్క తీరుని కనుక మనం గమనించినట్లయితే స్వనిధి, ఆత్మనిర్భర్ భారత్లో ప్రధానమంత్రి స్వనిధి అని ప్రకటిస్తే అర్బన్లో ఉన్నటువంటి అందరూ కూడా 10,000 లోన్ ఇమ్మంటే దాన్ని గ్రామాలకు కూడా విస్తరించి జగన్మోహన్ తోడు అంటే వీరు కూడా ఇలా అనేక కార్యక్రమాల్లో స్టిక్కర్ బాబు అని మనమంటే ఇప్పుడు డబల్ స్టిక్కర్ బాబుగా స్వనిధిని తీసేసి జగనన్న తోడు 10 లక్షలు, 3,40,000 మంది నగరాల్లో ఈ స్వనిధికి వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకు మాని ఈ పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళహస్తి ఎమ్మెల్యే 1000 మందితో జగనన్న తోడని బ్యానర్తో ఊరేగుతారు. నిస్సగ్గిది కేంద్ర ప్రధానమంత్రి దీనికి ఒక పేరు పెట్టి 2014లో స్ట్రీట్ వెండర్స్కి ఒక చట్టం తీసుకొచ్చి
ఆ చట్టం ద్వారా వాళ్ళకి అనేకమైన హక్కులు కల్పించాలని సందర్భంలో వాళ్ళకి స్వనిధి ఏదైతే మనం ఈవేళ 50 లక్షల మంది ఈ యొక్క గృహ నిర్మాణ కార్మికులు, 20 లక్షల మంది ఈ యొక్క స్ట్రీట్ వెండర్స్, టీచర్సు శాలరీస్ లేకుండా, అలానే ప్రైవేట్ కాన్వెంట్స్ విపరీతమైనటువంటి ఇబ్బందుల్లో ఈ ప్రజానికం, కోటి మంది ప్రజానికం ఈ ప్రభుత్వంలో అల్లలాడే పరిస్థితిని మనం గమనిస్తున్నాం. వీటి మీద ప్రత్యామ్నాయ శక్తిగా ఈ మధ్యకాలంలో మన పార్టీలో అనేక మంది పార్టీలో చేరుతున్నారు. వర్గాలకు అతీతంగా చాలామంది ఆ రెండు పార్టీలని కమ్యూనిటీస్తో పోల్చుతున్నారు. భారతీయ జనతా పార్టీ, ఆ రెండు పార్టీలు ఫ్యామిలీ పార్టీస్. భారతీయ జనతా పార్టీ సకల జనుల పార్టీ. ఈ పార్టీలో అనేక మంది చేరుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో బీసీలు, నిన్న రాయలసీమ జిల్లాలో యాదవ్ కమ్యూనిటీ, రాయలసీమ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి వర్గాలకు సంబంధించి అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఆ దృష్ట్యా భారతీయ జనతా పార్టీని సకల జనుల పార్టీగా మనం నిర్మాణం చేస్తూ సమగ్రమైనటువంటి ఉద్యమాలతో ఒక రోడ్ మ్యాప్ను తయారు చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో నిజమైనటువంటి అభివృద్ధి కోసం మోడీ నాయకత్వంలో మనం ముందుకు వెళ్ళే విధంగా ఈవేళ ఈ కార్యవర్గ సమావేశంలో మనం ఒక ప్రణాళికని మీ ద్వారా రూపొందిస్తామని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. రాష్ట్ర అధ్యక్షులు సోమరాజు గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మనందరినీ ఉద్దేశించి మార్గదర్శకం చేసినటువంటి జాతీయ ఉపాధ్యక్షులు, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి డాక్టర్ రమణ్ సింగ్ గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరినీ పేరు పేరున, అలాగే ఈ కార్యవర్గంలో మొదటిసారి కార్యవర్గ సభ్యులుగా పాల్గొంటున్న మీ అందరినీ అభినందిస్తూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ముఖ్యంగా కోవిడ్ కష్టకాలంలో అనేక నెలలుగా మరి లాక్డౌన్ ఉన్న సమయంలో తర్వాత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలు సేవా హీ సంఘటన్ కార్యక్రమాల్లో పాల్గొని మరి పేదలకి, ప్రజలకి ఉపయోగించే విధంగా వారికి ఆహార ధాన్యాలు పంచిపెట్టడం కానివ్వండి, ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వటం కానివ్వండి, మాస్కులు ఇవ్వటం, ఇతరత్ర సహాయం ఏదైతే చేశారో దానికి ప్రధానంగా మన పార్టీ కార్యకర్తలందరినీ, రాష్ట్ర కార్యకర్తలందరినీ, రాష్ట్ర నాయకత్వాన్ని ముందుగా ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మరి దేశ ప్రజలందరినీ కూడా కరోనా కాలంలో ఆదుకునే విధంగా అన్ని వర్గాలకి మరి చేయూతనివ్వటం జరిగింది. జన్ధన్ ఖాతాలు ఉన్నటువంటి 21 కోట్ల మహిళలకి, 20 కోట్లకు పైగా మహిళలకి 31,000 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో నగదు వేసి వారిని ఆదుకోవటం జరిగింది. దేశవ్యాప్తంగా 80 కోట్ల ప్రజలకి మరి ఉచితంగా ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం, అలాగే కుటుంబానికి 1 కిలో పప్పు ప్రతి నెల ఇచ్చేట్లుగా మరి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ గారు అందరికీ చేయూతనివ్వటం జరిగింది. అలాగే వితంతు మహిళలకి, పెద్ద సీనియర్ సిటిజన్స్కి, వృద్ధాప్య పెన్షన్లు వచ్చేవారికి, ఉజ్వల సిలిండర్ లబ్ధిదారులైనటువంటి 8 కోట్ల మందికి మరి ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద అందరికీ సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఆత్మనిర్భర్ భారత్ కింద ఎంఎస్ఎంఈ రంగానికి చేయూతనిచ్చే విధంగా 3 లక్షల కోట్ల కొలాటరల్ ఫ్రీ రుణాలు ఇవ్వటం కానివ్వండి, డిస్కామ్స్, పవర్ సెక్టర్లో డిస్కామ్స్ని, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ని మళ్ళీ నిలబెట్టడం కోసం 60,000 కోట్ల రుణాలు, ఎన్ఆర్జీ పథకం కింద, నరేగా పథకం కింద 40,000 కోట్ల అదనపు కేటాయింపులు. ఎందుకంటే ఎవరైతే పని చేసుకునేవారు తమ స్వగ్రామాలకు వెనక్కి వెళ్ళారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం 2 కోట్ల అదనపు కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేయటం. ఈ రకంగా 4,000 పైగా శ్రామిక ట్రైన్స్ని, స్పెషల్ ట్రైన్స్ని నడిపి మరి మైగ్రెంట్ లేబరర్స్ వారి ప్రాంతాలకు సురక్షితంగా చేరేలా
కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు చేసిన మరి ఇచ్చిన సహాయ సహకారాలని గురించి చెప్పారు. తర్వాత ఈ దేశంలో వ్యవసాయ సంస్కరణలను తీసుకురావటం కోసం, మరి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయటం కోసం మన ప్రభుత్వం మోదీ గారి హయాంలో పార్లమెంటు చేసిన 3 చట్టాల గురించి ఈరోజు కాంగ్రెస్ విషపూరిత ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ కావాలని చెప్పి రైతుల్ని కొంతమందిని వారిని మభ్యపెట్టి మరి అనవసరపు ఆందోళన కలగజేసే ఒక కుట్రపూరిత కార్యక్రమం చేస్తోంది. దీనిపైన వాస్తవాలు విషయాలు మనం గ్రామాన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరం తెలియచేయాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ రైతుల్ని ఎప్పుడూ కూడా 70 సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉంది. ఆ మోసాన్ని ఇప్పటికీ కొనసాగించాలని చూస్తోంది. ఏపీఎంసీ చట్టం రాష్ట్రాలు చేసే చట్టాలు, మన చట్టంతో అవి ఎక్కడ మార్కెట్ యార్డులు మూతబడవు. కానీ కాంగ్రెస్ పార్టీ 2019 మేనిఫెస్టోలో ఏపీఎంసీ చట్టాన్నే మేము రద్దు చేస్తామని చెప్పి ఈరోజు తప్పుడు మాటలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. సో కాబట్టి మనం చేస్తుందల్లా నిబంధనలు తొలగించి రైతులకి ఆదాయం పెంచే విధంగా ఈ కొత్త చట్టాలని రూపొందించాము. దీనివల్ల మార్కెట్ యార్డులు ఏ రకంగా మూతబడవు. దీనికి కనీస మద్దతు ధర పైన ఎటువంటి ప్రభావం ఉండదు. గతంలో కనీస మద్దతు ధర మనం ఇచ్చినట్లుగానే దాన్ని కొనసాగించబోతున్నాం. దానిలో ఎటువంటి మార్పులు ఉండవు. దీనిపై జరిగే తప్పుడు ప్రచారాన్ని మనం ఖచ్చితంగా ఖండిద్దాం. అలాగే మీరు ఈరోజు ఇక్కడ కార్యవర్గంలో సమావేశమై మీరు చేసేటువంటి తీర్మానాలు కానీ, మీరు స్థాపించుకునే లక్ష్యాలు కానీ, మీరు తిరుపతిలో ఆధ్యాత్మిక నగరంలో భగవంతుడి వెంకటేశ్వరుడి పాదచెంతన ఉన్నారు కనుక మీరు చేసే కార్యక్రమాలు, మీరు చేసే నిర్ణయాలన్నిటికీ కూడా మరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటుంది అని ఆకాంక్షించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా మోదీ గారి ప్రభుత్వం మరి అన్ని రకాలుగా ఆదుకున్నది, ఏ రకంగా పిఎంఏవై అర్బన్ కింద, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏ రకంగా 20 లక్షలకు పైగా ఇళ్లను కేటాయించింది, ఏ రకంగా ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద, నరేగా కింద ఏ రకంగా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ఏ రకంగా నిధుల కేటాయింపులు చేసింది, ఏ రకంగా 7 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని, ప్రధానమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ఐఐటి, ఐఐఎం, IIIT, NIT, ఐజర్, అలాగే ఎయిమ్స్ లాంటి మంగళగిరిలో పెట్టినటువంటి సంస్థల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించింది, ప్రాధాన్యతనిచ్చింది. అలాగే విశాఖపట్నం జోన్ నిర్మాణం కూడా, మరి విశాఖపట్నం జోన్ వయబిలిటీ లేదని తెలిసినా కూడా రాష్ట్రానికి ప్రత్యేకంగా విశాఖపట్నం జోన్ మంజూరు చేయటం జరిగింది. ఇవన్నీ చేసినా కూడా కొన్ని రాజకీయ పార్టీలు మనపై దుష్ప్రచారం చేసి విశాఖపట్నం జోన్ విషయంలో కానివ్వండి, స్పెషల్ స్టేటస్ విషయంలో కానివ్వండి, పోలవరం విషయంలో కానివ్వండి, వారు చేసే అఘాయిత్యాల నుంచి తప్పించుకోవటం కోసం మనపై దుష్ప్రచారం చేయటం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక సంక్షేమ పథకాలకి వారి పేర్లు పెట్టుకొని ప్రజల్ని ఇక్కడ తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. నవరత్నాల్లో అని పేరు చెప్పుకొని ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో కూడా అనేక కార్యక్రమాలు, అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర సహాయానికి చెందినవే. గత ప్రభుత్వ సమయంలో మరి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైతే, రాష్ట్రం అప్పుల పాలైతే, ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి ఇంకా దుర్భరమైంది. రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలవుతోంది. అప్రజాస్వామిక అనాలోచిత ఆలోచనలతో ఈ ప్రభుత్వం పూర్తిగా ఒక ఘర్షణ ధోరణిని కూడా అవలంబిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టుకి మధ్య కూడా మనం ఘర్షణ వాతావరణాన్ని చూసాము. ఇంతేకాకుండా టెంపుల్ అటాక్స్, రాష్ట్రంలో మందిరాలపై, హిందూ దేవాలయాలపై జరిగినటువంటి దాడులు కానివ్వండి, మరి అంతర్వేదిలో 75 సంవత్సరాల పురాతనమైనటువంటి రథాన్ని దుండగులు దగ్ధం చేయటం కానివ్వండి, వీటన్నిటికీ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ పోరాడింది. మీ పోరాటం సరైనటువంటి ఫలితాలను ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచింది. అందుకే ఇటువంటి అటాక్స్ రాష్ట్రంలో తగ్గాయి. అలాగే టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం భూముల్ని అమ్మాలని చూసినటువంటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ చేసినటువంటి పోరాటం వల్ల వెనక్కు తగ్గింది. మీరు చేసిన ఈ ప్రయత్నాలకి నేను ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖని పూర్తిగా అభినందిస్తున్నాను అని వారు చెప్పారు. ఖచ్చితంగా రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అవసరం.
అలాగే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని అంతం చేయవలసిన అవసరం ఈ రాష్ట్రంలో ఎంతైనా ఉన్నది. అందుకే మనందరం ఉద్యమించి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా, అలాగే కమలం ఆంధ్రలో వికసించేలా అందరం పనిచేద్దాం. అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది అని రమణ్ సింగ్ గారు చెప్పారు. సో పార్టీ తరఫున డాక్టర్ రమణ్ సింగ్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలిగా మనవి. సూర్యనారాయణ రాజు గారు రమణ్ సింగ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.